హాయ్ ఫ్రెండ్స్, చాలామంది మగవాళ్ళలో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ని మనం చూస్తూ ఉంటాం. ఫెర్టిలిటీ అంటే సంతానోత్పత్తి సమస్యలు అని అర్థం. ఈ ఫెర్టిలిటీ తగ్గడానికి మెయిన్ కాజెస్ ఏంటి? స్పర్మ్ కౌంట్ ఎంత ఉండాలి మెన్స్కి, అలాగే వీరు ఏం తినాలి, ఏం తినకూడదు, అలాగే కొన్ని హోమ్ టిప్స్ కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. మగవాళ్ళలో ఫెర్టిలిటీ తగ్గడానికి మెయిన్ కాజెస్ ఏంటంటే స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ హెవీగా చేయడం, అలాగే మరీ ఎక్కువగా వేడి అంటే లైక్ ల్యాప్టాప్స్ని తొడల మీద అంటే టైస్ మీద పెట్టుకుని ఎక్కువ గంటల తరబడి వర్క్ చేయడం వలన, అలాగే బరువు ఎక్కువగా ఉండటం అంటే ఒబేసిటీ, అలాగే హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వలన, అలాగే వెరికోసెల్ అంటే అండాశయాల్లో వెయిన్స్ పెద్దగా అవ్వడం వలన, అలాగే నిద్ర అనేది సరిగ్గా లేకపోవడం వలన, ఇంకా జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వలన, అలాగే మొబైల్ అండ్ ల్యాప్టాప్ క్లోజ్ కాంటాక్ట్లో యూజ్ చేయడం వలన. ఇప్పుడు స్పర్మ్ కౌంట్ మెన్స్లో ఎంత ఉండాలి అంటే నార్మల్ కౌంట్ ఎంత? నార్మల్ కౌంట్ ఎంత అంటే 15 మిలియన్ పర్ ఎంఎల్ పైగా, అంటే 15 మిలియన్ పర్ ఎంఎల్ కన్నా తక్కువ ఉంటే లో స్పర్మ్ కౌంట్ అని అర్థం. దీనిని ఓలిగోస్పర్మియా అని అంటారు. అలాగే మోటిలిటీ అండ్ మోర్ఫోలజీ కూడా ముఖ్యమే, అంటే కదలిక ప్లస్ ఆకారం కూడా మెయిన్ ఇంపార్టెంట్. అలాగే ఈ స్పర్మ్ కౌంట్ పెంచడానికి గుడ్ ఫుడ్స్ ఏంటంటే మెన్స్కి ప్రోటీన్ అండ్ జింక్ అధికంగా ఉన్న ఫుడ్స్ ఏంటంటే ఎగ్స్, చికెన్. ఇవి ఎక్కువ ఆయిల్ కాకుండా తక్కువ ఆయిల్తో యూజ్ చేయడం అనేది చాలా బెటర్. అలాగే పల్లీలు, వేరుశనగలు, బాదం, కాజు, ఫ్రూట్స్లో బొప్పాయి, దానిమ్మ, అరటిపండ్లు, యాపిల్స్, మొసంబి, ఆరెంజెస్, అలాగే వెజిటేబుల్స్లో గాజరు, బీట్రూటు, పాలకూర, బ్రోకోలీ, అలాగే సీడ్స్లో పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, అలాగే హెల్దీ ఫ్యాట్స్లో అవకాడో, ఆలివ్ ఆయిల్, ఇంకా ఫిష్లో ఒమేగా 3 ఉంటుంది. అలాగే అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటంటే జంక్ ఫుడ్స్ అంటే పిజ్జాస్, బర్గర్స్, ఫ్రైడ్ ఐటమ్స్, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్, అలాగే కూల్ డ్రింక్స్, సోడాస్, ఆల్కహాల్, స్మోకింగ్, ఎక్కువగా షుగర్ ఉన్న ఫుడ్ ఐటమ్స్, అలాగే సోయా ప్రోడక్ట్స్ కూడా ఎక్కువగా అంటే రోజు ఎక్కువ పరిమాణం తినాల్సిన అవసరం అయితే లేదు. అలాగే హోమ్ టిప్స్ ఏంటంటే వేడి నుంచి దూరంగా ఉండండి. ల్యాప్టాప్ని టైస్ మీద పెట్టి వర్క్ చేయడం అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అలాగే హాట్ వాటర్తో షవర్ చేయడం అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. చాలామంది చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు, సో అవాయిడ్ చేయండి. అలాగే చాలా టైట్గా ఉన్న క్లోత్స్ని ధరించడం అనేది మంచిది కాదు. సో కంఫర్ట్ చూసుకొని మీరు క్లోత్స్ వేసుకోవడం అనేది చాలా మంచిది. టైట్గా అయితే అవాయిడ్ చేయండి. అలాగే డైలీ 30 మినిట్స్ వాకింగ్ చేయండి. ఇట్లా వాకింగ్ చేయడం వలన బ్లడ్ ఫ్లో అనేది మెరుగుపడుతుంది. అలాగే స్లీప్ అనేది ప్రాపర్గా 7 to 8 అవర్స్ నిద్రపోవడానికి చూడండి. ఇలా నిద్రపోవడం వలన హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. అలాగే స్ట్రెస్ తగ్గించుకోండి, ధ్యానం చేయండి, లైట్గా మ్యూజిక్ వినండి, అలాగే ఓపెన్ ఏరియాలో వాకింగ్ చేయండి. అలాగే వాటర్ కూడా 2 నుంచి 3 లీటర్లు ఖచ్చితంగా వాటర్ తాగాలి. ఇలా వాటర్ ఎక్కువ తాగడం వలన సెమినల్ ఫ్లూయిడ్ మెరుగుపడుతుంది. అలాగే ఎప్పుడు డాక్టర్ని కలవాలి అంటే 1 సంవత్సరం ట్రై చేసిన తర్వాత కూడా మీ వైఫ్ కన్సీవ్ కాకపోతే డాక్టర్ని సంప్రదించండి. అలాగే టెస్టికల్ దగ్గర పెయిన్, స్వెల్లింగ్ ఉంటే డాక్టర్ని సంప్రదించండి. అలాగే చాలా తక్కువ స్పర్మ్ కౌంట్ రిపోర్ట్స్లో వస్తే కనుక మీరు డాక్టర్ని సంప్రదించండి.